అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటి అంటే చిన్న మెంతికూర పప్పు. ఈ మెంతికూర పప్పు నా స్టైల్లో డిఫరెంట్ మెథడ్లో మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం కోసం ముందుగా 3 కట్టలు చిన్న మెంతికూర తీసుకోవాలి. ఈ ఆకులు కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకొని చివర్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని శుభ్రంగా వాటర్లో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. చాలామంది మెంతులు తినడానికి ఇష్టపడరు, అలాగే మెంతికూర ఎక్కువగా తినరు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరండి. ఈ మెంతికూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మెంతాకుల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, అలాగే కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట. మెంతాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, B1, B2, కాల్షియం కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి మెంతాకులు చక్కటి ఆహారం. ఇంకా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే నడుము నొప్పి, కడుపు నొప్పి తగ్గించడంలో మెంతికూర సహాయపడుతుంది. అలాగే జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఎన్నో ప్రయోజనాలున్న ఈ మెంతాకుని మీరు కూడా మీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకొని నీట్గా 2 సార్లు కడుక్కోవాలండి. కందిపప్పుని కడుక్కున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న మెంతికూరను వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు, పొడవుగా కట్ చేసుకున్న 1 పెద్ద టొమాటో, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇంకా 1 స్పూన్ నూనె. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. నాకు కొంచెం పప్పు లూజ్గా రావాలి అనుకొని 3 కప్పులు నీళ్లు వేసుకున్నానండి. మీరు మీకు నచ్చిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2-3 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇంకా ఇంగువ వేసుకొని కొంచెం వేగిన తర్వాత పప్పు వేసేసుకోవాలండి. ఇప్పుడు 2 నిమిషాలు సిమ్లో పప్పుని ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని 1 నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.